అది స్వాతంత్రానికి పూర్వం 1926లో స్థాపితమైన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ. సిఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహానుభావుల ఆశీస్సులతో ప్రతిభతో విరాజిల్లిన విశ్వవిద్యాలయం అది. పరిశోధనలతో విరాజిల్లిన అలాంటి గొప్ప విశ్వవిద్యాలయం ఇప్పుడు అధికారుల ఆధిపత్య పోరు మధ్యన నలిగిపోతోంది. అధికార పార్టీ అడ్డగోలు రాజకీయాల కారణంగా అంతర్గత కుమ్ములాటల విద్వేషాలతో బిక్కచచ్చిపోతోంది. ఎంతో విలువైన భవిష్యత్తు కోసం క్యాంపస్లో అడుగుపెట్టిన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ముందు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు, సమస్యలు. పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలకు పరీక్షల్లో సమాధానం చెప్పడం సులువే కానీ అధికారుల అంతర్గత కుమ్ములాటలు, అధికార పార్టీ ఆగడాల ద్వారా తలెత్తే ప్రశ్నలకు, సమస్యలకు వీరి దగ్గర సమాధానాలు లేవు. ఆంధ్ర యూనివర్సిటీ ఎందరెందరో పేరొందిన అధ్యాపకుల పాఠాలతో విరాజిల్లిన విశ్వవిద్యాలయం. మేధావులెందరినూ సమాజానికి అందించిన చదువుల తల్లి నిలయం. ఏపీలో ఎంతో పేరున్న ఈ విశ్వవిద్యాలయం ప్రతిష్ట రాను రాను మసకబారుతోంది. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఎవరికి వారు తమదే పెత్తనమంటూ నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులను, ఉద్యోగులను తీవ్ర ఇక్కట్లో గురి చేయడం క్యాంపస్లో దుమారం రేపుతోంది. యూనివర్సిటీ అంటే రీసెర్చ్, తర్వాత స్టూడెంట్ని మనకి ప్రయోజితుల్ని చేయటం, అటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు అటువంటి అనేవి ఇక్కడ చేయటం అనేది చాలా హేయమైన చర్య. సో ఇటువంటి ఇలాగా అడ్మినిస్ట్రేషన్ అనేది అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని సరిచేయాల్సినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితులను పట్టించుకోవాలని పరిస్థితి. ఇక్కడ భూముల వ్యాపారం, పదవులు పందేరంగా జరుగుతుంది. కులాల కుమ్ములాట్లు, అంతర్గత కుమ్ములాట్లు ఇవి జరుగుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీని మేము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంలోని పరిచయాలతో వైస్ ఛాన్సలర్ పదవి సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన పగ్గాలు చేపట్టాక ఎవరి మాట వినడం లేదని అనుకుంటున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలే అమలు కావాలన్న వైస్ ఛాన్సలర్ పట్టు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుకు మింగుడు పడటం లేదు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న విధంగా ఈరోజు పాలకులు తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యూనివర్సిటీని ఒక గీతం కాలేజీ లాగా భావించి వాళ్ళ సొంత తొత్తులాగా ఈరోజు మారుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మధ్య గొడవలు, వీళ్ళ మధ్య రెండు గ్రూపులుగా తయారైపోయింది. ఇదేమన్నా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి యూనివర్సిటీ లేకపోతే వీళ్ళిద్దరు సొత్తు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య సమన్వయం మూలంగా విద్యార్థులు కానీ, ఎంప్లాయీస్ కానీ, నాన్ టీచింగ్ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తన సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు చేస్తున్న పెత్తనానికి వైస్ ఛాన్సలర్ ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఏదైనా ఫైల్ తీసుకుని ఉద్యోగి ముందుగా రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ దగ్గరకు వెళితే రిజిస్ట్రార్ చూస్తున్నారు కదా అని వైస్ ఛాన్సలర్ దాట వేస్తున్నారు. రిజిస్ట్రార్ కూడా తగ్గడం లేదు. ఆయన కూడా అదే విధంగా స్పందిస్తుండటంతో అడ్మినిస్ట్రేషన్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా చాలా విభాగాల్లో అధ్యాపకులు విభాగాలకే రావడం లేదన్న ఆరోపణలు క్యాంపస్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ పాలన చూసినట్లయితే ఒక్కసారి పరిపాలనాధికారులు వీసీ గారు, రిజిస్ట్రార్ గారు చేసినటువంటి కుమ్ములాటలో భాగంగా పాలన చాలా వరకు స్తంభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్సెట్ నోటిఫికేషన్ ఎప్పుడో పడాలి, ఎప్పుడో నోటిఫికేషన్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఇంతవరకు వేయలేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకుంటున్నారు. జువాలజీలో ఒక అమ్మాయి స్కాలర్షిప్ రాకపోతే రీసెంట్గా దాని మీద అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసేసి దాన్ని ఇంతవరకు ఆ ఇష్యూని ఇంతవరకు పట్టించుకునేటువంటి పరిస్థితి వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు ఇద్దరు పాత్ర ఉందని చెప్పేసి చెప్తున్నాం. బాధ్యత గల స్థానాల్లో ఉన్న వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో క్యాంపస్లో అసాంఘిక కార్యకలాపాలు చెలరేగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల్లో అసంతృప్తి సెగ రాజుకుంటోంది. కుల రాజకీయాలను అడ్డు పెట్టుకుని రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు కొతవే లేదు. ఆయన క్యాంపస్ను పసుపుమయం చేయాలని చూస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం చంద్రబాబు వాడే వేడుకలు క్యాంపస్లో జరపడానికి రిజిస్ట్రార్ అనుమతి ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈరోజు ముఖ్యంగా రిజిస్ట్రార్ చూస్తే ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఆయన సొంత సంస్థలాగా
ఈరోజు యూనివర్సిటీని పసుమయం చేయడానికి ఈ ముఖ్యంగా రిజిస్ట్రార్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి సందర్భంగా సరైనటువంటి పద్ధతి కాదు. గతంలో కాకుండా చిన్న తెలుగుదేశం పార్టీ ఆకు రౌడీలు వీధి రౌడీలు లాంటి వాళ్ళకి కూడా ఈరోజు బర్త్డేలు జరిపేటటువంటి సంస్కృతి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ మూలంగానే జరుగుతూ ఉంది. యూనివర్సిటీ రిజిస్ట్రారు నిజంగా నీకు రాజకీయాల మీద ఇష్టం ఉంటే రాజీనామా చేసి రాజకీయాలు చూసుకోవాలి తప్ప ఆంధ్ర యూనివర్సిటీని ఈరోజు పసుమయం చేయడం అనేది దారుణం. అలాగే ముఖ్యంగా ఆయనకి 2 సంవత్సరాలు అయిపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ తొత్తుగా వ్యవహరించడానికి రిజిస్ట్రార్ని ఈర్ల మీద పొడిగించుకుంటూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీని పసుమయం చేయాలనే ప్రయత్నాలు విరమించుకోండి. ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా, పైగా వీసీకి తెలియకుండా కొందరిని సెక్యూరిటీ సిబ్బందిగా నియమించడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయంలో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తల్ని సెక్యూరిటీ గార్డులుగా నియమించారని విద్యార్థి సంఘం నేతలు అంటున్నారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలను పట్టించుకొని విద్యాశాఖ మంత్రి గంటా కేవలం ఆంధ్ర యూనివర్సిటీలోనే సమీక్షలు నిర్వహించడంలో ఆంతర్యమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులు, మంత్రి గంటా, ఎమ్మెల్యే వెలగపూడి అండదండలతో తన చెప్పుచేతలోకి క్యాంపస్ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్న రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు వైఖరి ఎవరికీ మింగుడు పడడం లేదు. ఎవరైతే నాకేంటి, కేంద్రం అండ ఉంది కదా అంటూ రెచ్చిపోతున్న వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు తీరు విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక వర్గాల్లో తీవ్ర కలవరం కలిగిస్తోంది. యూనివర్సిటీకి పట్టిన అంతర్గత కుమ్ములాటలు, అధికార పార్టీ రాజకీయాల చేడ వదిలిపోతేనే విద్యార్థుల భవిష్యత్తు బంగారమేమవుతుందని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. శ్రీదేవి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విశాఖ.